హాయ్ అండి. శనివారం సింపుల్ వ్లాగ్. ఇంకా నా గురించి చెప్తున్నా వినండి. నాకు చాలా ఇష్టమండి. హాయ్ అండి అందరికి. ఈ రోజైతే శనివారం సింపుల్ వ్లాగ్ అయితే చూడండి. మార్నింగ్ అయితే చక్కగా సింపుల్ గా ముగ్గు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హాట్ వాటర్ తాగుదాం చెప్పైతే పొయ్యి మీద అయితే వేడి నీళ్ళు కొన్ని పెట్టుకున్నాను. నెక్స్ట్ పాలు అయితే నైట్ తోడేయడం మర్చిపోయాను. పాలు అయితే తీసి కాస్తున్నాను కొంచెం తోడేద్దామని చెప్పేసి. ఇలా హనీ వాటర్ లెమన్ కలుపుకొని అయితే మార్నింగ్ నేను తాగుతాను డైలీ. నెక్స్ట్ ఇవాళ శనివారం కాబట్టి పిల్లలకి స్కూల్ ఉంది. నిన్న ఫ్రైడే హాలిడే కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం ఈ రోజు అయితే ఉప్మా చేసేద్దామని అనుకున్నాను. ఉప్మా చేసి పప్పు అయితే వండటానికి స్టార్ట్ చేశాను. ఈ ఉప్మా అయితే స్టార్ట్ చేశాను. ఇక నా గురించి నేను చెప్పేది ఏంటంటే, నేనైతే ఒక యూట్యూబర్ గా ఎదగాలని అయితే నేను కోరుకుంటున్నాను. అది నా కళ, నా డ్రీమ్. ఎందుకంటే నేను ఇప్పటిదాకా నాకంటూ ఒక ఐడెంటిటీ కోసం నేనైతే స్టార్ట్ చేశాను. కేవలం మనీ కోసమే కాదు, మనీ కూడా కావచ్చు, మనీ కూడా ఒక పర్పసే. కారణం లేకుండా లాభం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు కదండి. అందులో లాభం ఉంది కాబట్టే చేసేది. లాభము ప్లస్ నీకంటూ గుర్తింపు వస్తుంది కాబట్టి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకొని అందరూ స్టార్ట్ చేస్తున్నారు. నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను. అంతకు ముందు కూడా ఒకసారి నేను స్టార్ట్ చేశాను 2020లో. కానీ మధ్యలో అయితే గివ్ ఇచ్చేసాను. అదే నేను చేసిన పొరపాటు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను కంటిన్యూ చేస్తుంటే నిజంగా నేనైతే సక్సెస్ అయిపోయేదాన్ని. సో ఇప్పుడైతే ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నేను మొన్న లాస్ట్ జూలై 16th అయితే ఛానల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను పెట్టిన వీడియోకి ఆ రోజున నిజంగా 100 వ్యూస్ వచ్చింది. అప్పటి నుంచి నేను డైలీ పోస్ట్ చేసి ఇప్పుడు వీడియోస్కి వ్యూస్ కౌంట్ కొంచెం పెరగాలి. కనీసం 1, 2, 4 పెరగాలి. కిందిపోయి తగ్గిపోతుంది. వ్యూస్ ఎందుకు తగ్గుతుంది అంటే, నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ కంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చూస్తున్నారు, లైక్స్ ఇస్తున్నారని తెలుస్తుంది. నిజంగా ఎందుకనో తెలీదు. నాకు ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాను లింక్లు. నేను స్టార్ట్ చేసిన వీడియోస్ చూపిస్తున్నాను, స్టేటస్లు అన్నీ చేస్తున్నాను. కానీ నన్ను సపోర్ట్ చేయాల్సింది పోయినా కొంతమంది ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నారో తెలియట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువగా నన్ను చూస్తున్నాము, లైక్స్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. కానీ మీకు ఎందుకు నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకేంటి అని అనుకునే వాళ్ళకి నేను నిజంగా ఏం చెప్పలేను. నాకు నువ్వు ఎదిగితే నాకేంటి అనే వాళ్ళకి కూడా నేనేం చెప్పుకోలేను. అది వేరే విషయం, వదిలేస్తాను. కానీ నిజంగా నన్ను ఆదరిస్తున్న వాళ్ళకి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను నాకు లైఫ్ మార్చుకోవాలని నేనైతే స్టార్ట్ అనుకున్నాను. నాకు యూట్యూబ్లో నా కుటుంబం కోసం నేనైతే కష్టపడి, నా కుటుంబానికి నేను ఏదైనా చెయ్యాలి, నా లైఫ్ బాగుండాలి, ఇంకా ఎదగాలి, నా పిల్లలకి రేపొద్దున లైఫ్ ఇంకా బాగుండాలి అనేది నేను అనుకున్నాను. కాబట్టి నా మీద నాకు నమ్మకం ఉంది, సాధించగలను అనుకున్నాను కాబట్టే నేను స్టార్ట్ చేశాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయకపోగా నన్ను కనీసం దయచేసి డిస్కరేజ్ చేయొద్దు. ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసి ఒకే నెలలో ఇప్పుడు నేను 1 month అవుతుంది చాలా స్టార్ట్ చేసి. ఈ 1 monthలోనే నేను బాగా సక్సెస్ అయిపోవాలని నేనేం కోరుకోవట్లేదు. కానీ అయితే నిజంగా నా అదృష్టవంతులు ఉండరు. అయిపోయినా గట్టిగా అయితే కోరుకోవట్లేదు, కానీ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే నా ఛానల్ సక్సెస్ అయితే నాకు, నా లైఫ్కి, నా కుటుంబానికి మంచి జరుగుతుంది. అలాగే నా వీడియోస్ చూసి మీకు సరదాగా కొనవే తప్ప ఎన్నో వీడియోస్ చూస్తున్నారు మీరు ఫోన్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి. ఒక 5 minutes నా వీడియోని చూసినంత మాత్రాన మీకు ఏమి నష్టం అని అయిపోదు కదా. కానీ నన్ను సపోర్ట్ చేసి నన్ను చూస్తారని ఆశిస్తున్నాను. నేను చేసే వీడియో సింపుల్గా అయినా సరే రోజుకొకటి నేను కొత్త రంగా నేర్చుకుంటూ వంటలు కానీ ఏదో ఒకటి ట్రై చేయాలని అయితే నేనైతే ట్రై చేస్తున్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి తప్ప నన్ను అయితే బాధ పెడతానని ట్రై చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు చెయ్యలేవు అని మాత్రం దయచేసి అనమాకండి. నీకు అవ్వదు. ఒకేసారి నేనైతే సక్సెస్ అయిపోవాలని కోరుకోవట్లేదు కదా. 2-3 years నుంచి 4-5 years కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు యూట్యూబ్లో. నేను ఇప్పుడు 1 monthలోనే కష్టపడిపోవాలి, సక్సెస్ వచ్చేస్తుందని నేను కోరుకోవట్లేదు. నాకు టైం ఉంటుంది కదా, 2 years 3 years పడుతుంది. కానీ ఎప్పటికైనా రీచ్ వస్తుంది. నాకు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. ఆ నమ్మకం అయితే 100% నాకు ఉంది. అదే ఇదితో నేను చేస్తున్నాను. అంతే తప్ప నన్ను స్టెప్ బై స్టెప్ ఎదగాలనే నేను ట్రై చేస్తున్నాను. ఈ వీడియోస్ నాకు 0 knowledge నుంచి నేను ఇప్పుడు అన్ని తెలుసుకొని స్టార్ట్ చేశాను కాబట్టి, నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. నీ వల్ల కాదు, నీకెందుకు ఇవన్నీ మాటలు నిజంగా ఒక మనిషిని చాలా బాధ పెడతాయండి. దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు ప్లీజ్. మీరు నన్ను సక్సెస్ అవ్వాలని సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నాకు కొంచెం డిస్కరేజ్ చేయొద్దు.
నేను ఈ మాటలు మిమ్మల్ని బ్యాడ్‌గా తీసుకోమాకండి నేను ఇలా మాట్లాడుతున్నానని. కానీ నా బాధ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూడండి. లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. లేకపోతే లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఫ్రెండ్ లాగా ఫ్యామిలీ మెంబర్స్‌లో మీతో నేను కలుస్తున్నాను కాబట్టి మేము ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. నా లైఫ్‌లో నాకు జరిగిన ఇవన్నీ కూడా మీరు నా కుటుంబం కోసం నేను పడే కష్టాన్ని అర్థం చేసుకోండి. నేను ఒకప్పటి నుంచి ఎన్నో అన్ని దాటుకుని వచ్చాను కాబట్టి నేను ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాను. నా లైఫ్ నేను మార్చుకోవాలని అనుకుంటున్నాను కాబట్టే, నా లైఫ్‌లో ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో ఒకటి కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా వేరు. కానీ ఇప్పుడు నుంచి అయితే నేనైతే నా లైఫ్‌ని సక్సెస్ చేసుకోవాలనే నేను స్టార్ట్ చేశాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా వీడియోస్ లైక్ చేయండి, చూడండి. ఒక్కసారి చూడండి. అసలు ఏంటో చూడండి. నేను కంటెంట్ ప్రకారం అయితే నేనేసే ముగ్గులు సింపుల్‌గానే పోస్ట్ చేస్తున్నాను. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి. ఈ ఇయర్ లోపు కష్టపడితేనే అది రీచ్ ఉంటదని యూట్యూబ్‌లో అయితే కొన్ని పోస్ట్ చేస్తున్నారు. వచ్చే ఇయర్ అయితే చాలా కష్టం అని అంటున్నారు. నిజంగా ఈ ఇయర్ సాధించినా ఓకే. సాధించకపోయినా నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఆ పై ఇయర్ అయితే ట్రై చేస్తాను. అంతేగాని నేను మధ్యలో అయితే స్టాప్ అయితే చేయను. నెవ్వర్ గివ్ అప్ చేయను. గివ్ అప్ ఎప్పుడు ఇవ్వను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. థాంక్ యూ సో మచ్.